నమస్తే. పల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తీన్మార్ మల్లన్న. ఆయన ఇంకా కూడా వార్తలు చదువుతున్నాడు. ఎమ్మెల్సీ అయినాక కూడా వార్తలు చదువుతున్నాడు. వార్తలు చదువుకుంటూ సేమ్ అదే పాత పద్ధతిలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే వార్తలు అబద్ధాల నిజాలని తేడా లేకుండా చదివేసిండో అదే మూస పద్ధతిలో ఇంకా కూడా చదువుతున్నాడు. కాకపోతే ఆయన ఎమ్మెల్సీ అయిన కారణంగా ఆయనకు ఒక బాధ్యత ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా సేమ్ ఓల్డ్ మోడల్ నడిపిస్తున్నాడు. అయితే నిన్న ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఆయన ఛానల్లో ఒక న్యూస్ చదివేటప్పుడు హరీష్ రావు మీద పోల్ పెట్టిండు. హరీష్ రావు రాజీనామా చేయాలన్నా వద్దా అని. ఆ పోల్ పెట్టి ఆ పోల్ రిజల్ట్ మాత్రం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అనేది మన క్వశ్చన్ ఇప్పుడు. ఎందుకంటే నువ్వు పోల్ పెట్టిన మంచిదే, నువ్వు చెప్పాలి కదా జనాలు పోల్ రిజల్ట్ ఏందని. చెప్పకుండా 31,000 కోట్ల రుణమాఫీ అయింది, చరిత్ర గొప్ప చరిత్ర నువ్వే చెప్పుకుంటా డబ్బా కొట్టుకుంటా. నీకు తెలుసు, నువ్వు ఎమ్మెల్సీ కదా, నీకు తెలియదా 30,000 కోట్లు అయినా 10,000 కోట్లు అయినా తెలియదా? తెలుసు కదా నీకు. తెలిసి కూడా ఎందుకు చెప్తలేవు? ఎందుకు మోస్తున్నావు నడులు తిరిగేటోళ్ళను ఎమ్మెల్సీ మల్లన్న? అంటే వీళ్ళ యొక్క వీళ్ళకున్నటువంటి వీళ్ళు ఎదిగినటువంటి విధానము, వీళ్ళకున్న చరిత్ర, వీళ్ళ యొక్క క్యారెక్టరు, అబద్ధాల మీద ఎదిగినటువంటి విధానం వీళ్ళది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి తీర్మానం మల్లన్నకు పెద్దగా తేడా లేదని నేను అనుకుంటాను. ఎందుకు అంటే ప్రతిదీ కూడా అబద్ధం ఆడి ఇప్పుడు ఆయన చెప్పినటువంటి న్యూస్లోనే 31,000 కోట్లు మన కాడ లిస్ట్ ఉంది. ఏ విడతల ఎంతమందికి 8,000 కోట్లు చేసిరో మొత్తం 18,000 కోట్లు కూడా నిండలేదు. 17,000 కోట్ల చిల్లరైంది. 18,000 కోట్లకు 100 కోట్లు ఇంకా తక్కువనే ఉన్నది. అటువంటిది పట్టుకొని 31,000 కోట్లు దేశ చరిత్రలోనే ఒక చరిత్ర అని చెప్పేటటువంటి నీచమైనటువంటి ఈ వార్త. ఎమ్మెల్సీ అంటే ఇంతకుముందు పురంబోకు కానీ నువ్వు ఇలా ఏం అనుమానం లేదు. ఎమ్మెల్సీ అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి. నీకు దాదాపు 9,000 మంది ఓట్లు వేసిర్రు. అంత ఎవరు చదువుకున్నటువంటి వాళ్ళు నేను నమ్మి ఎవరు బడుగు బలైన వర్గాలు. నీకు కాంగ్రెస్ పార్టీ ఏమైనా కొంత పడదేమో కానీ ప్యూర్లీ నీకు ఓట్లు వేసిన వాళ్ళు బడుగు బలైన వర్గాలు, బీసీ వర్గాలు, దళితులు, గిరిజనులు. వీళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసి కనీసం మాట్లాడితే కూడా ఏదో మీద వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి నేను అంతట్టుగా భావించి అంతే కదా. 31,000 కోట్లకు 31,000 కోట్లు ఎట్టంటావు? రాసినోడేవాడు నీకైనా సోయిండాలి. వాడు రాసింది బాగానే ఉంది, వాడు ఎవడో రాసినావు. నీకు సోయిండాలి కదా. నువ్వు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే పట్టభద్రులు, హయ్యెస్ట్ డిగ్రీ ఉన్న వాళ్ళు అనమాట ఇప్పుడున్న సమాజంలో. వాళ్ళల్లోంచి వాళ్ళు ఎన్నుకున్న మనిషి నువ్వు. నీకు ఎన్ని తెలివితేటలు ఉండాలి? ఇప్పుడు గత విజన్ ఎంత డీప్ ఎనాలిసిస్ ఉండాలి? గత 4-5 సంవత్సరాలు పొరంబోకు మాట్లాడినావు. అయినప్పటికీ కూడా నేను నమ్మిర్రు, ఓట్లు వేసారు. పోనీ మన ఇప్పుడు వాల్మీకి పోయేవాడి నుంచి పెద్ద రైటర్ కాలేదు, అట్లయితే అనుకున్నాడు వేసేది జనాలు. ఇప్పుడైనా మారాలి కదా. నువ్వు మారాలి. మొన్న నీకు అసెంబ్లీలో మాట్లాడినావు, ఏమైందో నీ సమాధానం తెలిసిపోయింది. నీకేం సమాధానం వచ్చింది? ఇవన్నీ 1 by సీక్వెన్స్ లో ఉన్నాయి. నీ స్వతహాగా అనుభవం కలుగుతుంది. కానీ నువ్వు చెప్పే న్యూస్లు, నీ యొక్క ఫేడ్ వార్తలు, ఫేక్ వార్తలు అదే కంటిన్యూ చేస్తున్నావు. నీ మూసా పద్ధతిని కొనసాగిస్తున్నావు. ఎక్కువ రోజులు నమ్మే పరిస్థితి ఉండదు నిన్ను కూడా. నువ్వు ఒక ప్రైవేట్ వ్యక్తి అయితే నీ మీద ఈ రోజు మేము మాట్లాడాల్సిన అధికారం కానీ హక్కు కానీ మాకు ఉండేది కాదు. యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్, ఎమ్మెల్సీ. సో వీ కెన్ ఆస్క్ యూ, వీ హ్యావ్ రైట్ టు ఆస్క్ యూ. యాజ్ అ సిటిజన్ గా మాకు రైట్ ఉన్నది. ఎందుకంటే నువ్వు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి తెలంగాణ శాసన మండలిలో సభ్యులు కాబట్టి. లేకపోతే నిన్ను అడుగుతాను, నువ్వు ఏది మాట్లాడినా అకౌంటబిలిటీ ఉండాలి. ఇట్లా మాట్లాడినా 31,000 కోట్లు అన్నావు, అది తప్పు. నువ్వు ఏం చేయాలంటే నువ్వు పెట్టిన అదేది మన పోల్ ఏదైతుందో ఆ పోల్ రిజల్ట్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. యాజ్ టీజ్గా దాన్ని ట్యాంపర్ చేయకుండా రిలీజ్ చేయాలి. ఈయన చెప్పిందని ఎవరు నమ్ముతాడు కానీ ఎవరికి నమ్మని. నువ్వు రాజీనామా చేసి నువ్వేమో చెప్పుకో, నువ్వేమో చెప్పుకో, పోనీ రాజీనామా చేసి చెప్పుకో. ఇంకా నేను ఇంకోటి ఏమంటే ఈయన ఎమ్మెల్సీ ఇప్పుడు బడు బలైనగా వచ్చినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అయ్యిండు. అందరిని ఎదిరించి కూడా ఎమ్మెల్సీ కాగలిగినావు, గొప్ప విషయం, ఇలా అనుమానం లేదు. కానీ దాన్ని నిలబెట్టుకోండి. నీకు ఎంత 2.5 years ఉంది టైం. నేను ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉంచుతానే సంఘ మళ్ళీ సీరియడ్ మర్చిపో.
మర్చిపో. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఎవరైతే నిన్ను నమ్మి ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిజాలను మాట్లాడితే ఈ రోజుకి ఇప్పటి నుంచి అయినా నిజాలను మాట్లాడితే నీకున్న గౌరవం దక్కుతుంది. ఆ ఎమ్మెల్సీ పదవి కాపాడిండు, ఎమ్మెల్సీ లేనప్పుడు ఏదో మాట్లాడిండు, కానీ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక పద్ధతిలో ఉన్నాడు అనే భావన వచ్చే విధంగా ప్రవర్తన చేస్తే కొంత గౌరవం దక్కుతుంది. అవును, నీ ఏది పడుతుంది మాట్లాడే హక్కు నీకు లేదు ఇప్పుడు, ఎందుకంటే నువ్వు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. కాకపోతే ఏంటంటే బాధలు ఏంటంటే ఈ రాష్ట్ర అధినేతనే, ప్రభుత్వ అధినేతనే అబద్ధాలు మాట్లాడుతుంది కాబట్టి వీళ్ళంతా కూడా అదే ఉన్నారు. సగం కాదు కదా. ఇక్కడ నుంచి తరపుకుందాం. ఇక నుంచి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఆయన న్యూస్ ఛానల్లో పబ్లిక్ ఏది మాట్లాడినా కూడా అది నిజం అబద్ధమో తేల్చే బాధ్యత మేము తీసుకుంటాం. అంతే కదా. ఉల్టా మల్లన్న ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ చేసాము. ఆయన చెప్పింది అబద్ధమని నిజమని నిగ్గు తెలిసి మళ్ళీ ఆయనకి పంపిస్తాం ఈ లింక్. అంతే. ఇప్పుడు ఆయన పర్సనల్గా ప్రైవేట్ వ్యక్తిలాగా ఏం చెప్పుకొని ఎప్పుడు రాజీనామా చేసి ఏమైనా చెప్పుకొని మేము మాట్లాడమే. రాజీనామా చేయనంత కాలం ఎమ్మెల్సీగా ఉండి ఈ న్యూస్ నువ్వేం మాట్లాడినా నిజం మాట్లాడు, ప్రూవ్ చేయి, లేదంటే మేం చేస్తాం ప్రూవ్. అంతే కదా. మాకు ఉల్టా మల్లన్న సిరీస్ తీసుకుంటాం ఒకటి, దాంట్లో రోజు నువ్వేం రోజు మాట్లాడుతావు మేము దానికి ఫ్యాక్ట్ చెక్ రోజు చేస్తాం. ఇవాళ ఏంటంటే నువ్వు పెట్టిన పోలేదు దాని రిజల్ట్ పెట్టు. జనం ఏం చెప్పారు, హరీష్ రావుని చేయమన్నారా వద్దన్నారా, తర్వాత 31,000 అవునా కాదా ఈ రెండు తేల్సాం ఇవాళ. ఇప్పుడు మా దగ్గర లిస్ట్ ఉన్నది, ఈ 3 విడతలుగా ఉన్నటువంటి లిస్టు. ఈ ప్రభుత్వము ఆర్థిక శాఖ, ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ ఎంత విడుదల చేసిందో, ప్రతి జిల్లాకి ఎంత అయింది అవన్నీ లిస్ట్ ఉన్నాయి మా కాడ. అది 18,000 కోట్లు దాటలేదు. 18 కాడ నిండా కూడా 18,000 కోట్లు కాలే. 31,000 కోట్లని ఎట్లా చెప్తావు? ఇది 100% తప్పు. నీ జీవన విధానమే తప్పుడు మీద వచ్చి ఒక స్థాయికి వచ్చింది. మేము కూడా అంగీకరించాల్సిందే. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినోడివి 60 లక్షల 70 లక్షల మంది పేద రైతులను అవమానిస్తావా, మోసం చేస్తావా? ఆయనంటే పెద్ద ఆయన రేవంత్ రెడ్డి, ఆయన వర్గం వేరు, ఆయన వ్యవహారం వేరు. నీ పరిస్థితి ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వు ఎట్లా వచ్చినావు? నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే రేపు ప్రజాస్వామ్యం నమ్మకం ఏముంటుంది జనాలకు? అందుకే నిన్ను నిలదీస్తాం ఫస్ట్. ఆయన మూతవరణ ఆయన ఏం చేయలేము, మనం ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి. కానీ నిన్ను మాత్రం అవకాశం వచ్చినప్పుడు ఆయన కూడా చేస్తారు. సంగతి తెలుసు, జనాలకు ఇస్తారు. ఆయన లాగులో తొండలు టైం వస్తుంది వదులుతారు. కానీ ఇయ్యాల నువ్వు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డగా నీ బాధ్యతను విస్మరిస్తున్నావు, నువ్వు తప్పులు చెప్తున్నావు. నిన్ను సరిచేసే బాధ్యత మేము ఎత్తుకుంటాము. ఇది రోజు చేస్తాం నీ మీద. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే నిజం మాట్లాడుతావో, నీకు నిజంగా నిన్ను ఉన్న వాస్తవ పరిస్థితిని నువ్వు వివరించి మాట్లాడితే నీకు అభినందన కూడా తెలియజేస్తాం. 100%. ఇంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే తప్పు మాట్లాడితే నిన్ను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వే ఓపు అనుకుంటున్నావు క్లాస్కి, నువ్వే ఎంత అడ్డగోలు తయారైతే ఇంకేముంటుంది ఓపు గంగా కలిసి. అంటే ఈ రాష్ట్రంలో నేనేమంటా అంటే, ఈ రాష్ట్రంలో బీసీ వర్గాల నుంచి 90% ఉన్నట్టు చాలా మంది పెద్ద మనుషులు మాట్లాడతారు కదా. 90% ఉన్నట్టు మా బీసీ వర్గాలను అనగదొక్కి ఎవరైతే అగ్రవర్ణాలు వాళ్ళే వెళ్తారు 70 ఏళ్ళ నుంచి అని మాట్లాడుతున్నారు కదా. వచ్చినటువంటి బీసీ వర్గం నుంచి వచ్చినటువంటి నీ సకాలం ఏంది? ఏం చేసి అడుగుతారు కదా. వీళ్ళందరినీ అగ్రవర్ణాలం కాదని కూడా నేను గెలిపించారు కదా. గెలిపించిన సందర్భంలో ఎంత కష్టపడి గెలిచినావు మొన్న తెలుసు కదా నీకు. నేను మీ గురుగారు ఏం గెలిపిలే, నువ్వు కింద మీద పడి గెలిచినావు. అదే అంటున్నా, నీకున్నటువంటి క్రెడిబిలిటీ తోటే అది మంచా చెడ ఏదన్నా కానీ అది సెకండరీ. బయట పడ్డావు, గెలిచినావు. కృతజ్ఞత ఏది? కనీసం ఓట్లు వేసిన కన్నా కృతజ్ఞత తెలపాలి కదా, చెప్పాలి కదా. నీ వంతు పాత్ర పోషించాలి కదా. రైట్. అది నువ్వు ఎందుకు అంటే నీ పాత్ర ఏంది? ముఖ్యంగా నిరుద్యోగులను ఒకటే పొద్దుకు 24 గంటలు నోరు పెట్టుకొని వదిలినవు. నేను నమ్మిర్రు. కనీసం ఈరోజు మాట్లాడుతున్నావా? ఇంతకుముందు చేసినట్టు నువ్వు ఆ ఎపిసోడ్లో నువ్వు నిరుద్యోగుల పట్ల చేస్తున్నావా? ముచ్చటే లేదు, అది మర్చిపోయినావు. అంటే నీకు ఓట్లు వేసినావు, ఆయనకి నీకు పెద్ద తేడా ఏం లేదు. చిల్లర న్యూస్ చదువుకుంటా ఎవరు రాసినాడు 31,000 కోట్లు, దాంట్లో క్రెడిబిలిటీ ఏంది? ఈవెన్ నువ్వు చదువుతావా? ఎమ్మెల్సీ అయ్యండి, అది కూడా పట్టభద్రుడు ఎమ్మెల్సీ అయ్యండి. కాబట్టి తీన్మార్ మల్లన్న ఇది మంచి పద్ధతి కాదు. ఈ వీడియో చూడాలను, దీంట్లో కామెంట్ కూడా చేయను. ఇది తప్పురా భయ్, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మరి అట్లానే చెప్పు.
అంతే కదా. మేము చూస్తాం, మేము కూడా ఫ్యాక్ట్ చెక్ చేస్తాం, మేము తప్ప మీ తప్ప అని. ఎందుకంటే ఈ 31,000 కోట్లు 100% తప్పు. ఆయన రాసింది, ఆయన చదివింది, ఆ పేపర్లో రాసింది తప్పు, ఆయన చదివింది తప్పు. ఎందుకంటే నా దగ్గర వివరాలు ఉన్నాయి, ఏ జిల్లాకి ఎన్ని కోట్లు వచ్చిర్రు. ఆయన దగ్గర లేవా, ఆయన ఎమ్మెల్సీ ఆయన దగ్గర లేవా, ఆయన దగ్గర ఉండవచ్చు. అంటే యాక్సెస్ ఉంటుంది కదా డైరెక్ట్ గా గవర్నమెంట్. అది కాదంటలేము, అంటే నువ్వు కావాలని చేస్తున్నావు కదా. కాబట్టి మనం ఫ్యాక్ట్ చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద నేను అంటున్నాం కాబట్టి మా దగ్గర ఉందని చెప్తున్నాం. కాబట్టి ఉల్టా మల్లన్న ప్రోగ్రామ్ తీసుకుంటాం మేము, ఇక రోజు వేసుకునే ఉంటది. ఎందుకంటే ఎమ్మెల్సీ కాబట్టి మేము వేసుకోవచ్చు. వీ హ్యావ్ రైట్ టు ఆస్క్ యూ. ఎందుకంటే నువ్వు మా ఓట్లతో గెలిచినావు కాబట్టి పోల్ రిజల్ట్ బయట పెట్టాలి ఇమీడియట్గా. తర్వాత 31,000 కోట్లు నిజామాబాద్ నువ్వే తేల్చాలి. అంతే కదా, తేల్చాలడు. తేల్చుకుంటే మళ్ళీ రేపు ఇంకొక ఎపిసోడ్ వస్తుంది, దాంట్లో మళ్ళీ కడిగి పారాల్సి వస్తుంది. ఇది పద్ధతి కాదని చెప్తున్నాను. ఇది మిత్రులారా, ఈ తీర్మార్మల్ అన్నటువంటి చేసినటువంటి అబద్ధపు న్యూస్ ఛానల్ నుంచి వచ్చినటువంటి వార్తను ఖండిస్తూ మేము ఒక ప్రోగ్రాం చేసినాం. దీన్ని అందరూ గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.